అందరికీ నమస్కారం. విద్య నేర్పిన గురుదేవుల పాదపద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ, భగవద్గీతలో 700 శ్లోకాలకు పైగా కర్మయోగం బ్రహ్మయోగం గురించి చెప్పారు. ఈ విషయం స్వామి చెప్పారు. భక్తి యోగం గురించిన సమాచారం తక్కువగా చెప్పారని చెప్పారు. ఖురాన్లో ఎక్కువ ఉంటుంది భక్తికి సంబంధించి. అందుకు ఖురాన్ ఆవు పొదుగు లాంటిది అని చెప్పారు. ఈ మధ్యకాలంలో మందిరం, ఈ ప్రభోగాశ్రమము, అక్కడ నుండి ఒక మెసేజ్ చూశాను. అందులో ఏముందంటే, తోటలో పండిన బత్తాయి కాయలు మార్కెట్లో అమ్ముతుంటే అది చాలా తక్కువ ధరకు అడుగుతున్నారు. అంత తక్కువ ధరకు అమ్మితే మనకేం గౌరవం ఉంటుంది? మనం సభ్యులందరూ వెళ్ళి ఇది మంచి ధరకు అమ్మండి, మీరు బ్రాంచీలు ఓపెన్ చేయండి అని చెప్పి ఆ మెసేజ్ ఉంది. ఇప్పుడు సేవా శాతం అనే స్పీచ్ విన్నాము. దాని గురించి మనకి కొంత జ్ఞానం ఉన్నది. సేవ అనేది భక్తి యోగం కాబట్టి ఇది చాలా సెన్సిటివిటీ విషయం. భక్తి యోగం అనే దగ్గరికి రాగానే మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇది కర్మయోగం కాదు, బ్రహ్మయోగము కాదు. మరి ఈ సేవలో భక్తి భావంలో ఎట్లా ఉండాలి? స్వామి చెప్పారు, సేవలో అనేక విభాగాలు ఉన్నాయి. అట్లనే సేవలో అనేక శాతాలు కూడా ఉన్నాయి. ప్రపంచంలోకి వచ్చి చూద్దాము. ప్రపంచంలో కూడా సేవ చేసుకునే వాళ్ళు ఉన్నారు. అందరూ రకరకాల సేవలు. ఈ రకరకాల సేవలు స్థాయిలు కూడా ఉన్నాయి. ఒకడు ₹1,00,000 ఖర్చు పెడతాడు, ఒకడు హార్ట్ సర్జరీ అని లక్షలు ఖర్చు పెడుతుంటాడు, ఒకడు హాస్పిటలే కట్టిస్తాడు, ఒకడు అనాథ హాస్టల్ కట్టిస్తాడు. ఇట్లా రకరకాల సేవలు రూపాయి ఇచ్చేవాడు కూడా ఉంటాడు. ఈ సేవలో శాతం కూడా ఉంది. ప్రపంచంలో ఉంది, దేవుని విధానంలో కూడా ఉంది. ప్రపంచంలో నువ్వు సేవ చేస్తే నీ తీవ్రతను బట్టి నువ్వు ఎంత చేసుకుంటావో అంత నీకు పుణ్యము అనగా ఆగామి కర్మ పుణ్య రూపంలో వస్తుంది. ఆగామి కర్మ వస్తుంది, పుణ్య రూపంగా మారి వస్తుంది. అది దానం అనేటువంటి సబ్జెక్టులో ఇవన్నీ తెలుసు చాలా మందికి. ఇకపోతే దేవుని విధానంలో సేవ అంటే ఏంటిది అంటే, దాంట్లో కూడా 5 పైసలు 10 పైసలు ఈ విధంగా లెక్క పెట్టుకుంటూ పోతే ₹100 వరకు, అంటే ₹100 నోటు ఇప్పుడు మనం పెద్దగా అనుకున్నాము. దాని కింద ఎన్ని సంఖ్యలు ఉన్నాయో అవన్నీ రకాలైనటువంటి దేవుని సేవలు ఉన్నాయి. దేవుని సేవలే. 10 పైసలు ఉంది, 5 పైసలు ఉంది, రూపాయి ఉంది, ₹10 ఉంది, ₹50 ఉన్నది. సో ఈ విధంగా మన ప్రపంచంలో కనుక ఒకడు ₹1,00,000 జీతం, ఒకడు ₹10,000 జీతం, ఒకడు 500 కూలి, ఒకడు 200 కూలి, ఇట్లా ఏ విధంగా అయితే ఉన్నాయో దేవుడి సేవ చేసుకోవడానికి కూడా అన్ని విభాగాలుగా ఉన్నాయి. వాటన్నిటిని అవమానించడం అనేది కాదు, కానీ ₹1 సంపాదించుకునేటోని ₹2 సంపాదించుకోండి, ₹2 సంపాదించుకునేటోని ₹3 సంపాదించుకోండి అని చెప్తుంటారు. ఇదొక ఎదుగుదల అంటాం. ప్రపంచ విధానంలో కర్మ ఉంది కాబట్టి ఎదుగుదల లేదు. దేవుడి విధానంలో ఎదుగుదల ఉంది, దేవుడి విధానాల అవకాశం ఉంది. కాబట్టి ఈ ₹100 సేవ ఏంటిది? ₹100 వచ్చే ఆదాయం సేవ ఏంటిది? ఇప్పుడు ₹10 సేవ చేస్తున్నారు. దానికి నువ్వు ఎంత ఎగిరి దంచినా ఏం దంచినా నీకు వచ్చేది ఇందులో ₹10. కానీ ఆ ₹10 సేవకి 100%, అంటే 100% ఆ భావం పెట్టుకొని ఉంటే ఆ ₹10 వస్తాయి. ఎందుకంటే ఆ సేవలో నీకు ఇచ్చేది అంతే. ₹100 సేవ కూడా ఉంది. ఆ ₹100 సేవ ఏదైతే ఉందో దాంట్లో 100% నువ్వు శ్రద్ధ పెట్టుకుంటే
సేవా శాతం అంటే ఆ భావాన్ని పెట్టుకోగలిగితే మీకు 100 రూపాయలు వస్తాయి. ప్రపంచంలో సేవ చేస్తే పుణ్యం వస్తుంది, దేవుని విధానంలో సేవ చేస్తే కర్మ వాలుతుంది. కర్మ అనుభవించకుండా పోవటమే సేవ యొక్క ముఖ్యమైన ఉద్దేశ్యము. సరే, ఇప్పుడు ఒకడు 10 రూపాయల సేవ చేస్తాడు అంటే దాంట్లో ఎంత భావం 100% భావం పెట్టుకున్నా అందులో వచ్చేది 10%, 10 రూపాయలే. వాడికి ఒక కర్మ అనుభవించేది ఉంది. ఆ కర్మ ఆ పనిలో ఉన్నప్పుడు ఆ కర్మలో వానికి 100% సేవాభావం పెట్టుకొని ఉన్నప్పటికీ వానికి కర్మ తొలగిపోయేది 10 రూపాయలు అంతే, అంటే 10%. అది కూడా 100% ఆ భావాన్ని పెట్టుకుంటే. సేవలో విభాగాలు ఉన్నాయి, కానీ భగవద్గీతలో 100% సేవ అనేది ఒకటి చెప్పాడు. దానినే దేవుని జ్ఞానాన్ని తెలుసుకొని ప్రచారం చేయటం. అంటే దేవుని జ్ఞానాన్ని ప్రచారం చేస్తే, నలుగురికి తెలియజేస్తే ఎట్లా, మళ్ళీ అది 100%. గంట సేపు చేస్తే గంట సేపు 100% ఉండాలి, 2 గంటలు చేస్తే 2 గంటల సేపు 100% ఉండాలి, రోజంతా చేస్తే రోజంతా 100% ఉండాలి. ఏమొస్తుంది అంటే అక్కడ నీకు ఆ గంట సేపు నడిచే కర్మ ఏదైతే ఉందో అది కొట్టివేయబడుతుంది. 100% నువ్వు భావం కలిగి ఉంటే 100% కొట్టివేయబడుతుంది. 100% అంటే అది జ్ఞాన విధానంలో చాలా పెద్ద విషయం. అలాంటి సేవ ఒకటి దాగి ఉంది, దాన్ని 5వ సేవ. అది గ్రంథ ప్రచారం, జ్ఞాన ప్రచారం, దేవుని జ్ఞానాన్ని విస్తరింపజేయటం, దేవుని జ్ఞానాన్ని నలుగురికి చెప్పడము. ఇది 100%. ఈ 100% భావం పెట్టుకుంటే కర్మ కాలిపోతుంది. దేవుని సేవలో కర్మ కాలిపోవటం ఉన్నది. కాబట్టి ఎవరైనా గురువు అయినా ఏం చెప్పాడు అంటే 100 రూపాయల పని చేసుకోండి అంటే శ్రీకృష్ణుడు చెప్పిన, మన గురువు చెప్పిన, యేసుక్రీస్తు చెప్పిన 100% వచ్చే లాభాన్ని మీరు చేయండి. పైసల సేవలు ఉన్నాయి, అవి ఎట్లాగో మీరు టైం ఖర్చు పెడతారు, ఎట్లాగో దాని కొరకు మీరు భావం కలిగి ఉన్నారు. కానీ అది 100 రూపాయల పని, 50 రూపాయల పని, 30 రూపాయల పని, 5 పైసల పని, ఆ పనిలో జ్ఞానం కలిగి ఉండాలి. ఇప్పుడు 100 రూపాయలు అయితే మనకు తెలుసు, అది గురువు చెప్పాడు కాబట్టి మనకు తెలుసు, అది భక్తి యోగంలో చెప్పాడు కాబట్టి అది 100 రూపాయలు అంటే 100%. నీ కర్మ 100% తొలగిపోతుంది, 100% తొలగిపోతుంది. అంటే సేవలో నీ భావాన్ని బట్టి అది తొలగి లేకుండా పోతుంది. సేవలో లేకుండా అంటే నీ కర్మలో లేకుండా పోతుంది. కర్మ అనుభవించకుండా తప్పించుకుంటావు. కాబట్టి ఈ దేవుని సేవ, గ్రంథ ప్రచారం ఇది 100 రూపాయలు అంటే 100% నీకు మేలైనది. కాబట్టి ఎట్లాగో పని ఎత్తుకుంటున్నాం. ఈ చిన్న చిన్న పనులు, ఈ 5 పైసలు, రూపాయలు, చిల్లర సేవలు కాకుండా 100 రూపాయల సేవని జ్ఞాపకం చేస్తున్నాం. 100 రూపాయల సేవ అంటే 100%. ఒక రోజు వాడికి యాక్సిడెంట్ అయి చనిపోవాల్సి ఉంటే ఆ కర్మంలో, ఆ కర్మ జరిగే సమయానికి నువ్వు 100% భావం పెట్టుకొని 100% నువ్వు సేవలో ఉంటే, అంటే ఇతరులకు దేవుడి జ్ఞానం తెలియజేయాలని నువ్వు ఉంటే అది పూర్తిగా లేకుండా పోతుంది, కొట్టేస్తాడు. 100% కొట్టేస్తాడు, 100% లేకుండా పోతుంది. నీకు ఆ రవ్వంతా కూడా తగలదు. 100% పోయిందంటే నీ అనుభవానికి రాదు. అది పోయిందో, అది ఉందో లేదో కూడా నీకు తెలియదు అన్నట్టు. ఒకవేళ భావం తక్కువగా ఉంది, ఇది ఈ గ్రంథ సేవలో భావం తక్కువగా ఉంటే, తక్కువగా ఉన్న భావానికి కొలతేసి అంత కర్మ తీసేసి మిగతా అనుభవింపజేస్తాడు సేవలో ఉన్నప్పటికీ. కానీ ఏదో రకంగా మనము భక్తిలో దేవుడు చెప్పినవి కొన్ని మనం పాటిస్తూ పెద్ద పెద్దవి పట్టుకొని వాటి వెనక తిరుగుతూ ఉంటే దాంట్లో మన భావాలు కొద్దిగా పర్సంటేజ్ అటు ఇటు అయినా ఆ దారిలో మనం లాభపడడానికి అవకాశము ఉన్నది.
ఇప్పుడు మనం ఏం చెప్పినా, భక్తి యోగం చెప్పినా, కర్మయోగం చెప్పినా, బ్రహ్మయోగం చెప్పినా శరీరం అనే హద్దులో చెప్తాం. నీ శరీరాన్ని బాగు చేసుకో, నీ మనసుని బాగు చేసుకో, నీ బుద్ధిని బాగు చేసుకో, నీ హృదయాన్ని బాగు చేసుకో, నీ నడవడికని బాగు చేసుకో, నీ పద్ధతిని బాగు చేసుకో, నీ మాట తీరుని బాగు చేసుకో అని చెప్తాం. ఈ శరీరం మన కర్మలకి అద్దం లాంటిది. ఈ శరీరంలో కర్మలు ఒకటి వచ్చి నిలబడ్డది. ఏం కర్మ అది? ఏదో ఒక కర్మ వచ్చి నిలబడ్డది. ఒక ఎయిడ్స్ రోగమో, క్యాన్సరో, లేకపోతే ఇంకోటి ఏదో వచ్చి నిలబడ్డది. నీకు తెలుస్తుంది, నీకు తెలియబడుతుంది, శరీరానికి తెలియజేస్తుంది. దాన్ని పోగొట్టుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. అది పోతే కర్మ పోయినట్టు. కర్మ ఎట్ట పోతుంది అంటే జ్ఞానం వల్ల పోతుంది. ఊరికే పోదు. జ్ఞానం తెలుసుకుంటే, లేదంటే ఆచరిస్తే, లేదా దేవుని సేవ చేస్తే పోతుంది. ఈ దేవుని సేవ చేసుకొని ఇది పోగొట్టుకోవాలనుకున్నప్పుడు పోతుంది. యోగులుగా తయారు కావాలి. యోగులుగా తయారయ్యి ఒక రోగాన్ని మనము రాకుండా నియంత్రించుకోవటం, మన శరీరంలోనికి ఏ ఒక్క ఇబ్బంది రాకుండా మనం ఎంత భక్తిగా ఉన్నాం అనేది మన శరీరం మీద మనకి ధ్యాస ఉండి, మన శరీరంలో అధిపతి అయిన ఆత్మ మీద భక్తి కలిగి ఉండి, ఆయన మార్గాలు ఏంది, ఆయన పనులు ఏంది, ఆయనకి ఏమి ఇష్టము, ఎట్లా ఉండాలి, ఎట్లా నడుచుకోవాలి, మనము కూడా మన నడవడికను బట్టి ఇతరులు అనుసరించే విధంగా ఎట్లా మారాలి అనేటువంటిది భక్తి యోగంలో ఉన్నది. కర్మయోగిని గుర్తించడం అంత ఆశామాష కాదు. ఎందుకంటే వాడు అన్ని పనులు చేస్తూ ప్రపంచంలో అందరిలాగానే ఉంటాడు, అందరికంటే హుషారుగా కూడా ఉంటాడు. బ్రహ్మయోగులు గుర్తించవచ్చు. ఎందుకంటే ఒక ఆసనం వేసుకొని ప్రాక్టీస్ చేస్తుంటాడు. అతడికి చాలా నియమాలు ఉంటాయి. కమండలం కావాలి, తర్వాత మంచి చదునుగా ఉన్నది ప్లేస్ కావాలి, ప్రశాంతతగా ఉండాలి, డిస్టర్బెన్స్ ఉండొద్దు, ఎత్తు వంపులు లేని స్థలం, తర్వాత శరీర అనుకూల స్థితి. శరీరం పొట్ట గిట్ట అన్నీ ఉంటే కుదరదు దానికి. సో దానికి కావాల్సిన శరీర అనుకూలత దానికి కావాలి. దాని సాధనతో కూడుకొని అది చేస్తూ 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 వచ్చేది. కర్మయోగి కూడా ప్రాక్టీస్ చేస్తూ జ్ఞానం తెలుసుకుంటూ నిరంతర జ్ఞాపక స్మరణలో ఉంటే అది సాధ్యమవుతుంది. భక్తి యోగంలో పనులు చేయాలి, రూపాయి ఖర్చు పెట్టేది ఉంటుంది, దేవుని దారిని ఎత్తుక్కుంటూ పోయి ఆ పని ఎత్తుకునేది ఉంటుంది, ఉద్దేశపూర్వకంగా పనులు చేయాల్సింది ఉంటుంది. దేవుని దారిలో ఇప్పుడు మనకి ఖాళీ ఉన్న ఓ పని కావాలి, ఏం చేద్దామని నలుగురికి జ్ఞానం చెప్పాలి, లేదు నలుగురు గ్రంథాలు వేయాలి, జేబులో డబ్బులు లేవు, జ్ఞానం నోటి ద్వారా చెప్పవచ్చు. ఈ విధంగా మనం ఈ 100 రూపాయల పని ఎత్తుకోవడం అంటే 100% కర్మ గాలిపోయే పని ఎత్తుకోవడం ఒక ఉపాయం చెప్పి, ఈ జ్ఞానం సరిగ్గా అర్థం కాక, లేదంటే భావం పెట్టుకునే స్తోమత మనకుంటే చాలు. ఈ భక్తి యోగంలో భావాన్ని కరెక్ట్గా 100% గురువు మీద, సహకారం మీద, భక్తి పనుల మీద మనం పెట్టుకోగలిగితే ఈ భక్తి మార్గంలో మనకు ముక్తి లభిస్తుంది. ఏది భక్తి మార్గంలో ముక్తి లభిస్తుంది. ఈ దీంట్లో విభాగాలు ఉన్నాయి. వాటన్నిటిని మేము కాదు అనట్లేదు, గురువే కాదనలేదు, మేము కూడా కాదనట్లేదు. కాబట్టి 100 రూపాయల పని ఎత్తుకోండి అంటే 100% కర్మ గాలిపోయే పని కృష్ణుడు చెప్పాడు, గ్రంథ ప్రచారము. చిన్న చిన్నవి చేసుకోవడంలో ప్రయోజనం తక్కువ. చిన్న చిన్న దాంట్లో ఎంత 100% శ్రద్ధ పెట్టినా అందులో కాలిపోయే కర్మ, నువ్వు ఏ పని ఎత్తుకున్నావో, ఏ విభాగాన్ని ఎత్తుకున్నావో దాని ప్రకారం ఉంటుంది. సరే, ఇప్పుడు ఏది చెప్పినా శరీరంలోనే, భావం చెప్పినా ఏది చెప్పినా అంత శరీరంలోనే ఉంది. కాబట్టి శరీరం నీకు అర్థం లాంటిది. నీవు భక్తి మార్గంలోనైనా నీ శరీర అనుకూలత ఎట్లుంది, మానసిక అనుకూలత ఎట్లున్నది, ఎట్లా ఉంచుకోవాలి, భావాన్ని చెడకుండా ఎట్లా మనం ఆ సేవ చేసుకోవాలి. ఇప్పుడు మనం భక్తి మార్గంలో ఉన్నాం. 100 రూపాయల లాభాదాయం వదిలిపెట్టి
ఒకడు 20 రూపాయలు లాభం వచ్చేది చెప్పాడు అనుకో, 100 రూపాయలు వదిలిపెట్టుకొని 20 రూపాయలు దాంట్లో పోతే ఏం ఉపయోగం ఉంటుంది? 10 రూపాయలు దానికి పోతే ఏం ఉపయోగం ఉంటుంది? అదే సమయం కేటాయిస్తున్నావు, కానీ అందులో 10 దొరుకుతాయి, అందులో 10% కర్మ కాలుతుంది. సరే, ఇప్పుడు ఎవరిని తప్పనట్లేదు. క్రైస్తవ సమాజంలో వాళ్ళు పోరాడేది వాళ్ళు పోరాడుతున్నారు, ముస్లిం సమాజంలో, హిందూ సమాజంలో దేవుని మార్గంలో ఉండి విపరీతమైన శ్రమ చేసే వాళ్ళు ఉన్నారు. దాంట్లో వాళ్ళకు వచ్చే లాభాలు స్వల్పము. కానీ ఈ సేవ ఏదైతే ఉందో ప్రభువానంద స్వామి వారు మళ్ళా జ్ఞాపకం చేయించి మనకి చెప్పింది ఏదైతే ఉందో, ఈ భక్తి మార్గంలో ఈ గ్రంథ ప్రచారం 100 గ్రంథాలు ఇచ్చారు. ఇంక చాలా తేలిక అయిపోయింది మనకి. అట్లా ఈ 100 గ్రంథాలని స్వామివారి యొక్క కనీసం త్రైత సిద్ధాంత గ్రంథాలు చదవండి అని చెప్పినా కూడా అది కూడా సేవే. అదే అక్కడ ఎంతో కొంత మనకి కర్మగా లేకుండా తీసేస్తాడు. ఇదంతా ఎందుకు? త్రైత సిద్ధాంత భగవద్గీత చెప్పు, చదువు అని చెప్పినా ఆ మాటకి ఎంత కర్మ తీసేయాలో కొలత తీసేస్తాడు. ఈ భక్తి మార్గంలో మన నడవడిక చాలా మార్చుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా కర్మ పోతుందా లేదా అనే పరిశీలన కూడా ఉంటుంది. ఒక కర్మ మనల్ని నిలబడి మనతో పాటు ఉంటే ఆ కర్మను పోగొట్టుకోవడంలో మనం చేసే తీవ్రత కూడా మనకు తెలియబడుతుంది, అనుభవానికి వస్తుంది. యోగులుగా మారిన వాళ్ళకి ఒక మాట, ఆ మాటకి ఒక శక్తి. అదేవిధంగా శరీరంలో ఏదైనా ఒక కర్మ వచ్చినప్పుడు ఆ కర్మని మనం దేవుని స్మరించి లేదా దేవుని దారిలో నడిచి ఆ కర్మని పోగొట్టుకోవాలి. కర్మల్ని పోగొట్టుకుంటేనే నీ దగ్గర ఉండేది జ్ఞానం. శరీరం అంతా కర్మే. ఈ శరీరం ఉంది అని అంటే కర్మ, మనం అనుభవిస్తున్నామంటే కర్మ. కర్మకు వ్యతిరేకమైంది జ్ఞానం. జ్ఞానం వలన జన్మలు లేకుండా పోతుంది, శరీరం లేకుండా పోతుంది, బతికే లేకుండా పోతుంది. అంటే అన్ని కోల్పోయే స్థితి కలుగజేస్తుంది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జ్ఞానం ఏం చెప్తుంది? నీకు అసలు జన్మ లేకుండా, నీకు ఆదాయం లేకుండా నీ స్థితిని జీరో చేసి జీరోగా ఉన్నటువంటి పరమాత్మలోకి తీసుకెళ్తారు. కాబట్టి మనము స్వామివారి స్పీచ్ ఒకటి ఉంది, అది ఆడియో రూపంలో ఉంది. పాముకుంటే కుబుసము అని. కుబుసం ఉన్న పాము హుషారుగా ఉండదు, అది కాస్త మందగించి, చూపు కూడా మందగించి ఉంటుందంట. అని మిగతా పాములకు ఉన్న చురుకుదనం దానికి ఉండదని చెప్తాడు. అట్లనే దానికి ఉదాహరణగా చెప్పి మనకేం చెప్పాడు అంటే, నువ్వు జ్ఞాని అయితే ప్రపంచంలో చురుకుదనం తగ్గించుకొని దేవుడి పనిలో చురుకుదనం కలిగి ఉండు. దేవుడి పనిలో చురుకుదనం ఉంటే ప్రపంచంలో చురుకుదనం లేదని అర్థం. అంతే. దేవుడి విధానంలో చురుగ్గా ఉన్నవాళ్ళు, దేవుడి విధానాల్లో ఆలోచిస్తూ, దేవుడి విధానంలో జ్ఞానాన్ని సంపాదించుకుంటూ, దేవుడి విధానంలో నడుచుకుంటూ, దేవుడి పనులే చేసుకుంటూ ఉంటే అప్పుడు ఏమి అంటే ఈ కర్మ కాలిపోతుంటుంది. నీ కర్మ ఎంత తొందరగా కాలిపోతే నువ్వు అంత తొందరగా మోక్షానికి పోతావు. నీ కర్మలో పెళ్ళం ఉండొచ్చు, పెళ్ళంకి సంబంధించిన కర్మ కాలితే పెళ్ళం లేకుండా పోతుంది. పిల్లలకు సంబంధించిన కర్మ లేకుండా పోతే పిల్లలు లేకుండా పోతారు. రోగానికి సంబంధించిన కర్మ ఉంటే అది కాలిపోతే రోగం లేకుండా పోతుంది. ఆస్తులకు సంబంధించిన కర్మ ఉంటే ఆస్తులకు సంబంధించిన కర్మ కాలిపోతే ఆస్తులు లేకుండా పోతాయి. అంటే అన్నీ లేకుండా పోతేనే ఈ విధానం. ఇవన్నీ ఉన్నాయన్నీ లేకుండా పోతూ ఉంటే, ఉన్నాయన్నీ మన దగ్గర నుంచి వదిలిపోతుంటే, కదిలిపోతుంటే, చెదిరిపోతుంటే, అలజడి ఉంటే, అవన్నీ మనకు దూరం అవుతూ ఉంటే కర్మలు కాలుతాయని అర్థం. ఇవన్నీ పోతే ఎట్లా అని అంటే, పోవాలనే జ్ఞానం ఉంది, కర్మలు కాలటానికే జ్ఞానం ఉంది. కర్మలు ఏదైనా కర్మే. కర్మ జ్ఞానానికి వ్యతిరేకం, కాల్చేస్తుంది. కాబట్టి కర్మలు కాలిపోవాలి, కర్మలు కాలిపోతాయి. జ్ఞానంలో డిసైడ్ అయిపోయి కర్మలు కాల్చుకునే పనిలో మనం ఉంటే కర్మలు కాలిపోతాయి. కర్మలు అనేవి చాలా రకాలు. మంచి కంటి చూపు ఉంది, కర్మే. మంచి వినికిడి ఉంది, కర్మే. మంచి శరీరం ఉంది, కర్మే. మంచి ఆస్తి ఉంది, కర్మే. మంచి ఆరోగ్యం ఉంది, కర్మే. మంచి బంధాలు ఉన్నాయి, కర్మే. జ్ఞానం తెలుసుకుంటే
చిన్న చిన్నగా ఇవన్నీ తగలబడిపోతుంటాయి, దూరం అయిపోతుంటాయి, అలజడి అవుతుంటాయి. అంటే అవ్వద్దా అంటే అవ్వాలి, అయితేనే దగ్గర జ్ఞానం ఉన్నట్టు. మంచి ఆహారం నీ కర్మలో రాసి ఉండొచ్చు, పోవాలి లేకుండా పోవాలి. అది దాన్ని నాశనం చేసుకునే సామర్థ్యం నీకు ఉండాలి. ఎట్లా వస్తుంది అంటే జ్ఞానం మనం పంచుకుంటూ వస్తుంది. కాబట్టి మనం జ్ఞాన పనులు ఎత్తుకోవాలి, జ్ఞాన పనులే చేయాలి, జ్ఞానం గురించే మాట్లాడాలి. ప్రపంచ విధానాల్లో తక్కువ శ్రద్ధ వద్దు అసలుకి. ప్రపంచ విధానాల్లో శ్రద్ధ వద్దు. ప్రపంచ విధానంలో శ్రద్ధ ఉన్నా లేకున్నా కర్మ అది తీసుకెళ్తూ ఉంటుంది. కానీ దేవుడి విధానంలో శ్రద్ధ పెట్టుకొని మనం వెళ్తూ ఉంటే ఆ కర్మ మనకి కొంత 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 కాలిపోతూ ఉంటుంది, దూరం అయిపోతూ ఉంటుంది, బోడిగుండ అయిపోతుంది. చివరికి మనకి ఏం ఉండవు, అన్నీ ఏం ఉండకుండా వికార అయిపోతారు అంటారు పెద్దలు. అట్లాంటిది మన స్థితి కూడా. ఇది సత్యము. కాబట్టి నిర్ణయం తీసుకోండి. మోక్షం పోవాలంటే ఉన్న కర్మలన్నీ లేకుండా పోవాలి. కర్మలని నువ్వు ఏం మాట్లాడినా కర్మే, నువ్వు ఏది మాట్లాడినా కర్మే, నువ్వు ఏది చూస్తున్నా, ఏది నీ పరిసరాల్లో ఉన్నది ఏదైనా కర్మే, అది కాలిపోవాలి. అంటే ఎట్లా సాధ్యం అవుతుందంటే జ్ఞానం వల్ల సాధ్యం అవుతుంది. జ్ఞానం తెలుసుకొని ఆచరిస్తే సాధ్యం అవుతుంది. అంటే కొన్ని కర్మలే పోవాలని నిర్ణయం తీసుకుంటాం మనం ఎప్పుడు కూడా. మా పుణ్యకర్మలు అట్లా ఉంది, పాప కర్మలు మాత్రం పోవాలి. రోగాలు, రోస్టులు, బాధలు, దగ్గులు ఇవి పోవాలి. అన్నీ ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, అన్నీ ఉండాలి, అన్ని రకాలు బాగుండాలని మనం చూస్తాం. కానీ దేవుని లెక్కాచారం ప్రకారం ఏదైనా కర్మే. ఆయన దృష్టిలో రెండు కర్మే, పుణ్యం కానీ పాపం కానీ రెండు కర్మే. కానీ ఇంకో విధానం ఏంటంటే పుణ్యం తొందరగా కాలిపోయి పాపం లేటుగా కాలిపోతుంటుంది. కాబట్టి మన పాపపు ఆనవాళ్ళు ఎక్కువ మిగిలిపోయి ఉంటాయి. అదే కొద్దిగా జ్ఞానులు కష్టాలు పడుతుంటారని చెప్తుంటాడు. ఆకలి దప్పులు గలవాడు ధన్యుడు అని బైబిల్లో ఉంటుంది. నా నిమిత్తం, ఎవరి నిమిత్తం? దేవుని నిమిత్తం. అంటే ఎందుకు వచ్చినాయి నాకు ఆకలి దప్పులు అని అంటే, వచ్చినాయిలే ఇక మిగిలిపోయినాయి అవన్నీ, మంచి మంచి అన్ని కాలిపోయి ఇవి ఉన్నాయిలే అని చెప్పి. సో ఈ విధంగా మనం భక్తిలో ఈ వడదొడుకులు ఇరుకు మార్గం, మోక్షం పోవాలనేది కాంక్ష మనకి. మన ఈ లోకంలో మనకి ఏం ఉండాలనేది కాదు, కానీ మోక్షం పోవాలనేది మన కాంక్ష. మోక్షం పోవాలంటే ఈ లోకంలో ఏమి ఉండొద్దు, మనం ఉండొద్దు ఫస్ట్. కాబట్టి ఒక నిర్ణయం గట్టిగా తీసుకొని దేవుని మార్గంలో నిలబడి దేవుని మాటలని చాలా జాగ్రత్తగా ఆలకిస్తూ కర్మని కాల్చుకోవడమే ధ్యేయము. కర్మని కాల్చుకోవటమే ధ్యేయం. దేవుడి విషయాలే మాట్లాడుతూ, దేవుడి పనులే చేస్తూ, దేవుడి కొరకే ఖర్చు పెడుతూ, దేవుడి కొరకే మనం పనిచేస్తూ ఉంటే మనకి సాధ్యం అవుతుంది, లేకపోతే సాధ్యం కాదు. ఈ విధంగా ఈరోజు వేరే ఆదాయం తక్కువగా వస్తుంది మార్కెట్లో అమ్మితే అని అన్నప్పుడు అది ఏ విధమైనటువంటి సేవ అవుతుంది చూసుకోండి. కర్మ కాలుతుందా? ఒకవేళ కాలితే ఎంత కాలుతుంది? సరే ఒకవేళ కాలింది అనుకుందాం, ఎంత కాలుతుంది? 100% ఇది అయితే కాదు అది. కాబట్టి మనం ఎత్తుకునే పని 100% ఉండాలి. 100% చేస్తే మనకి కాలుతుంది. అట్లనే శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు చాలా ఉత్సాహంగా చేయండి, ఖర్చు పెట్టండి. మీరు ఎంత ఖర్చు పెడతారో అంత ఖర్చు పెట్టండి, ఎంత గ్రాండ్గా చేస్తారో. కానీ భావం మాత్రం సద్భావం, భక్తిభావం. భావాన్ని ఎప్పుడు పరీక్ష చేసుకోండి. శరీరంలో ఉన్న భావాన్ని పరీక్ష చేసుకోండి. బయట మెప్పులు అవన్నీ వద్దు. మళ్ళీ అవన్నీ నీ భావంలో తేలికదనం చేసి నీ పర్సంటేజ్ తగ్గించి నీకు తక్కువ కర్మను కాలిపెట్టేట్టు చేస్తుంటుంది. అదేవిధంగా క్రిస్మస్ వస్తుంది. అది కూడా చాలా గ్రాండ్గా చేసుకొని, అది కూడా దాని కొరకు కూడా ఖర్చు పెట్టి, దాని విధానంలో కూడా మనం బలంగా ఇటు దేవుడి దొరికిందంటే పోవడం, అందులో పార్టిసిపేట్ చేయటం, అందులో భావాన్ని సరిగ్గా పెట్టుకొని పనులు చేయటం, ఈ ప్రపంచంలో లేకుండా పోవటం. ఈ విధంగా కొంచెం దేవుడి విధానం ఎక్కడ దొరికినా, ఏ ఛాన్స్ దొరికినా మనం దేవుడి విధానంలో సమయాన్ని ఖర్చు పెట్టాలి. దేవుడి విధానంలో ఖర్చు పెట్టాలి. అది దేవుడి విధానమా కాదా, 100% లేదా చూసుకోండి. తక్కువవి ఎన్నుకోవద్దని. తక్కువవి కూడా ఉన్నాయి, మళ్ళీ గురుమాటలు తీసేసినట్టు అవుతుంది. తక్కువవి కూడా ఉన్నాయి, కానీ తక్కువ ఎన్నుకోవద్దని గురువే చెప్పాడు. కాబట్టి తక్కువ వద్దు. గ్రంథ ప్రచారం, జ్ఞాన ప్రచారం, జ్ఞానులుగా కనపడతాం, జ్ఞానులుగా మాట్లాడదాం, జ్ఞానులుగా ప్రవర్తించుదాం,
జ్ఞాన విషయాలే చెప్పుదాం. అప్పుడు ఏంటిది, మన భావం సరిగ్గా ఉంటుంది, మనల్ని చూసే వాళ్ళ భావం కూడా సరిగ్గా ఉంటుంది. మాటలు కూడా దేవుడికి సంబంధించిన మాటలు మాట్లాడితే, నడవడిక కూడా అట్లా ఉంటే, ప్రవర్తన కూడా అట్లా ఉంటే, భక్తి మార్గంలో ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నిటికీ మార్కులు ఉన్నాయి భక్తి మార్గంలో. నేను భక్తుని, ప్రబోధానంద స్వామి భక్తుని అని చెప్పి నేను మద్యం తాగుతూ ఉంటా, నాకు అగామ కర్మ రాదు, నేను మాత్రం కర్మయోగిని, లోపల తాగించేవాడు ఉన్నాడు, నేను తాగట్లేదు, నేను రుచిని అనుభవిస్తున్నా అని ఆ భావం పెట్టుకొని తిరుగుతూ ఉంటే అనేక రకాలుగా చూసే వాళ్ళకి కానీ ఆచరించే వాళ్ళకి కానీ చాలా ఇబ్బంది. కర్మలు కాలిపోతేనే ప్రబోధానంద శిష్యులు. కర్మలను పెట్టుకొని నాకు ఇంకా ఈ కర్మ నన్ను వెంటాడుతుంది అని అంటే, నీకు అగ్ని ఇచ్చిన కదా కాల్చుకోలేదురా అని దేవుడు తిడతాడు. స్వామి ఒకరోజు స్వామి దగ్గరికి ఒక కడుపు నొప్పి వ్యక్తి వస్తే, నీ దగ్గర అగ్ని ఉందయా, నువ్వు కాకపోతే నీకు తెలియదు అది అగ్ని ఉన్నట్టు, పొట్ట మీద నువ్వు చేయి పెట్టుకొని నువ్వు ఇది లేకుండా చెయ్యి, నీ సేవ చేసుకుంటా, నీ మాట వింటా, నీ దారిలో నడుచుకుంటా అని నువ్వు అనుకో, అది పోతుందా అన్నాడు. పోయింది అది. సో ఈ విధంగా చాలా మంది పోగొట్టుకున్నారు. క్రీస్తు శిష్యులు కూడా చాలా అద్భుతాలు చేశారు. క్రీస్తు ఎట్లా చేశాడో అట్లా చేశారు, ఆ జ్ఞానాన్ని సంపాదించుకొని. మనవులలో ఒక యోగిని పట్టుకోవాలంటే, ఈరోజు ఒక యోగి పేరు చెప్పండి, కర్మలు కాల్చే సామర్థ్యం ఉన్న యోగి అంటే, మన దగ్గర ఎంతసేపు గొడవలు, కాంట్రవర్సీలు ఇవే జరుగుతున్నాయి. ఆచరణ చేస్తూ చిన్న చిన్న తలనొప్పులు కూడా పోగొట్టుకోలేకుండా, ప్రతిదానికి కూడా మనం దైవంలో మొండిగా ఉండకుండా బయట కూడా ఆశ్రయిస్తున్నాం. హాస్పిటల్కి పోతున్నాం, రకరకాలుగా ఉండే అన్ని ప్రపంచంలో నడుస్తూనే మళ్ళీ ప్రబోధానంద స్వామి శిష్యులు అంటాం. అంటే కర్మ వచ్చింది నిలబడిందంటే దాన్ని జ్ఞానంతో కాల్చుకుంటామా, మళ్ళీ హాస్పిటల్కి పోతామా, ఇట్లా కొన్ని చూసుకొని మొండిగా భక్తిగా ఉండి భక్తి మార్గంలో అది కాలిపోతుందా లేదా, వచ్చింది ఎట్లా ఉంది, ఎట్లా మన ప్రవర్తన కలుగుతుంది శరీరంలో అని ఎవరికి వాళ్ళే, ఇది ఎవరో ఒకరు వచ్చి గుర్తించేది కాదు. ఎవరికి వాళ్ళు సత్ప్రవర్తన కలిగి, అంటే జ్ఞాన ప్రవర్తన కలిగి ఆచరిస్తే తప్పకుండా వాళ్ళ శరీరము కర్మల్ని కాల్చే యంత్రంగా మారిపోద్ది. కర్మల్ని కాల్చుకునే యంత్రంగా నువ్వు తయారైతేనే నీ దగ్గర జ్ఞానానికి పుర్రవ ఉన్నట్లు. లేదు ఎట్టున్న కర్మ అట్టు వచ్చి నన్ను తాకుతుంది, ఎట్టున్న భయం అట్నే ఉంది, ఎట్లున్నటువంటి బందికాన అట్లనే ఉందంటే, నువ్వు నిప్పురవ్వలు అంటే అగ్గిపెట్టె గిగ్గిపెట్టె అని చెప్పింది స్వామి, నీకు అగ్గిపెట్టె గీసుకోవడం రావట్లేదు, పుల్లలు ఉన్నాయి, ఎట్టున్న పుల్లలు అట్లనే ఉండకూడదు, ఎట్టున్న అగ్గిపెట్టె అట్లనే ఉండకూడదు, దాన్ని సీల్ తీసి దాన్ని అగ్ని రగల్చి ఆ అగ్ని కాలుతుందా లేదా అని పరీక్షించుకుంటూ నేను సరి చేసుకుంటూ భక్తి మార్గంలో చాలా బలంగా నడుచుకోవాలి అని కోరుకుంటూ అందరికీ నమస్కారం. గురు సమర్పణ.